ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలోనే కేంద్ర బిందువుగా మారింది. ఈ నెల 1వ తేదీన ఎన్నికల ప్రచారం నిమిత్తం మండపేట పట్టణానికి విచ్చేసిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోరుమిల్లి గ్రామాన్ని, ఆ గ్రామ జన సైనికుల సేవా కార్యక్రమాలను తన ప్రసంగంలో 3 సార్లు ప్రస్తావించారు. దీంతో కోరుమిల్లి గ్రామం మండపేట నియోజకవర్గంలో ప్రముఖంగా వినిపిస్తోంది. దానికి కారణం 95% కాపు సామాజిక వర్గీయులు ఉన్న కోరుమిల్లి గ్రామం మండపేట నియోజకవర్గంలోకి మారిన తర్వాత జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 2009లో ప్రజారాజ్యం పార్టీకి, 2014 ఎన్నికల్లో జనసేనకు మద్దతుతో పోటీ చేసిన వేగుళ్ల జోగేశ్వరరావుకు, 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి వేగుళ్ల లీలాకృష్ణకు మెజారిటీ ఇచ్చింది. 2009కి ముందు కోరుమిల్లి గ్రామం రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉండగా తోట త్రిమూర్తులకు రాజకీయ ప్రత్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉండేవారు. 1994, 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో బోస్కు, తోటకు మధ్య కాకుండా 2 సార్లు సామాజిక వర్గీయుల మధ్య జరిగిన పోటీగా జరిగి కోరుమిల్లి గ్రామంలో తోటకే మద్దతు దక్కేది. 2019 ఎన్నికల అనంతరం సీఎం జగన్ భారీ మెజారిటీతో అధికారం చేపట్టనున్న రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్పై పోటీ చేసి ఓటమి చెందిన తోట త్రిమూర్తులకు మండపేట నియోజకవర్గానికి అధికార ప్రతినిధిగా నియమించి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ చేయటమైంది. ఎమ్మెల్సీ తోట మండపేట నియోజకవర్గ బాధ్యతలు తీసుకొనిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కోరుమిల్లి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు జనసేనకే దక్కాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా వేగుళ్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీగా నల్లూరు, టేకి గ్రామాల నుండి శుక్రవారం రాత్రి కోరుమిల్లి గ్రామం విచ్చేసిన ఎమ్మెల్సీ తోటకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. కోరుమిల్లి గ్రామంలో తెలుగుదేశానికి మెజారిటీ ఖాయమని ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల ధీమా వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కోరుమిల్లి గ్రామంలో తనకు వేగుళ్ల కంటే 1 సీటు తగ్గినా శాశ్వతంగా రాజకీయాల నుండి విరామం తీసుకుంటానని అభిమానులు కేరింతల మధ్య ఎమ్మెల్సీ తోట ఛాలెంజ్ చేశారు. జనసేన ఇన్ఛార్జ్ అయిన వేగుళ్ల లీలాకృష్ణ స్వయంగా వల్లూరు గ్రామంలో తనకు మెజారిటీ వస్తుందని అంటే నమ్మశక్యమా అని తోట అన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ రహితంగా జరిగిన ఎన్నికల్లో వల్లూరు గ్రామ సర్పంచ్ జనసేన మద్దతుతో గెలిచిన ఎంపీటీసీ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ పైనే గెలిచింది. కోరుమిల్లి గ్రామంలో ఎవరికి మెజారిటీ వస్తుంది అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. నేను ఈ గడ్డ మీద ఉండి ఒక మాట చెప్తున్నాను. ఈ కోరుమిల్లో జోగేశ్వరరావుకి మెజారిటీ అనేటువంటిది వస్తే నేను జీవితంలో రాజకీయాల్లో ఉండకుండా తప్పుకుంటాను. నేను అది నా అహంకారం కాదు, ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యం మీ గురించి వచ్చినటువంటి ఆత్మస్థైర్యం నాకు, మీ గురించి వచ్చినటువంటి ధైర్యం నాకు, అది మిమ్మల్ని చూసుకుని వచ్చినటువంటి ధైర్యం. అంటే ఎంత అహంకారంతో నేను ఒల్లూరు వెళ్ళి చెప్తాను, నేను ఒల్లూరు వెళ్ళి నాకు మెజార్టీ వస్తుందని చెప్తున్నానంటే ఎంత ధైర్యం ఉండాలి నాకు. ఎవరో 10 మంది చౌదరీస్ కమ్మోళ్ళు ఎవరో నాకు పెట్టచ్చు, ఆ 10 మంది లోపాయి గారికి ఏదో చేస్తున్నామని చెప్పచ్చు. అంత మాత్రం నాకు ఆ ఊర్లో మెజార్టీ వచ్చేసేది పని ఉండదు కదా. 100కి 95 మంది ఉన్నటువంటి ఈ ఊర్లో నాకు మెజార్టీ వస్తుందని చెప్తున్నాడంటే అతని యొక్క అహంకారమా, లేకపోతే డబ్బు పదమా, లేకపోతే ఏంటి, అంటే ఎంత ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేటువంటిది ఒక్కసారి చూడండి. ఈ 10 మంది ఎవరో మన వెనకాల ఉన్నారో వాళ్ళు కొనేస్తారు ఊరిని అందరినీ అనేటువంటి ఆలోచన. ఎట్టి పరిస్థితుల్లోని ఈవేళ డబ్బు కమ్ముడిపోయేటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామం లేదు. కాదు, ఈవేళ ఇంకా కాస్త కొత్త సంపాదించుకున్నారు ఊరందరినీ. కూలి పని చేసుకునేటువంటి కూడా కూలి పని డబ్బులు పోజేసి నన్ను ఎమ్మెల్యే చేయడం కోసం ప్రయత్నం చేసిన ఊరికి. కూలి చేసుకున్నాడు కూడా 1000-2000 ఇచ్చి ఆ రోజుల్లో నన్ను ఎమ్మెల్యే చేయడానికి మీరు అందరూ సహకరించినటువంటి రోజులు నాకు తెలుసు. ఆ నమ్మకం నాకుంది. మీ మీద నాకు ఉండేటువంటి నమ్మకం, విశ్వాసం జీవితాంతం అలా ఉంటుంది అనేటువంటిది మనం చేసుకుంటున్నాను.